అసలు యోగి ఆదిత్యనాథ్ లేకపోతే ఉత్తరప్రదేశ్‌లో హిందువుల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అంత భయాందోళన సృష్టిస్తున్నారు. ఒకప్పుడు అజాం ఖాన్ ముఠా లేకపోతే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అఖిలేష్ ముఠా చేసిన అరాచకాలు చూసినటువంటి ప్రజలే విసిగిపోయి హిందూ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికి కూడా ఆ అరాచకాలు ఆగకపోగా ఇంకా ఇంత కఠినంగా జరుగుతున్నాయనడానికి సాక్ష్యం తాజాగా జరిగినటువంటిది బిజ్నోర్ ప్రాంతంలో హిందువుల ఇళ్ల ముందున్నటువంటి వాహనాలు ప్రత్యేకించి తగలబెడతా వచ్చారు. కంటిన్యూగా జరుగుతున్నాయి. హిందువులకు సంబంధించిన వెహికల్స్ హిందువుల వెహికల్స్‌ని తగలబెట్టండి అంటూ టెలిగ్రామ్ యాప్‌లో వచ్చినటువంటి ఒక మెసేజ్ కారణంగా ఇదంతా చేశామంటూ అరెస్ట్ అయినటువంటి మొహమ్మద్ మన్నన్ అనేవాడు చెప్పుకొచ్చాడు. వాళ్ళెవరో తెలీదు. కాశ్మీర్‌కి సంబంధించినటువంటి ఐక్యత అన్నటువంటి పేరుతో ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్‌లో ఎప్పటికప్పుడు మాకు చైతన్యపరుస్తూ ఉంటారు. తాజాగా ఈ గ్రూప్‌లో హిందువుల వెహికల్స్ తగలబెట్టండి మీ ఏరియాలో ఉన్నదన్నటువంటి మెసేజ్ వచ్చింది. దాంతో మేము తగలబెట్టామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు బిజ్నోర్ పోలీసులు అబూజర్ షమీన్, మొహమ్మద్ జాయేద్‌ని కూడా అరెస్ట్ చేశారు. మొహమ్మద్ మన్నన్‌తో పాటు మొత్తం ఈ ముగ్గురు కూడా టోటల్‌గా ప్రస్తుతానికి దొరికారు. దీని వెనకాల ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉందని వీళ్ళ దగ్గర టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఈ సూచనలు ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డేటాని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించి క్రాస్ చెక్ చేస్తున్నారు.